మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. దేవునికి చేయాల్సిన అసలు వివిధ ఉపచారాలు ఏమిటి? రోజు నిత్యదీపం పెడుతున్నాం, వాస్తవమే. మరి ఈ నిత్యదీపారాధనలో కూడా ఉపచారాలు ఉన్నాయి. మనకి 16 ఉపచారాలు ఉంటున్నాయి. వాటి అంతరార్థం ఏమిటి అని తెలుసుకున్నప్పుడు మనకి ఈ ఉపచారాలు అనేవి మనకి మొదటితో అంటే మనకి ముఖ్యంగా ఎక్కువగా మనం చేసే ఉపచారాల్లో కనీసం పంచోపచారాల కింద మనకి, అలాగే 16 ఉపచారాల కింద మనం ఇలా చెప్తూ ఉంటాం. కనీసం 16 ఉపచారాలు చేసినా చేయకపోయినా పంచోపచారాలైనా చేయమని చెప్తాం. అలాగే మనకి దీపం, ధూపం, నైవేద్యం, తాంబూలం, హారతి ఇలా ఇవ్వమని చెప్తాం. అయితే అసలు వీటికి ఉన్న విశేషం ఏమిటి అనుకున్నప్పుడు మనం ఫస్ట్ ఈ యొక్క ప్రకృతి సహజంగా ఏవైతే ఉన్నాయో, మనకి ప్రకృతిలోంచి ఏవైతే వచ్చా అవే భగవంతుడికి సమర్పించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి అభిషేకంతో మొదలు పెడితే కానీ స్వామివారికి అసలు అభిషేకం ఎందుకు చేస్తాము అనుకునేటప్పుడు ఆత్మశుద్ధి కోసం చేయడం అనేది జరుగుతుంది అభిషేకం. అయితే అభిషేకంలో కూడా మనం చాలా రకాలుగా చేస్తూ ఉంటాం. పాలతో చేస్తాం, పెరుగుతో చేస్తాం, అలాగే చందనంతో చేస్తాం, విభూతితోనూ, తులసి దళాలతోనూ, గరికతోనూ ఇలా రకరకాలుగా చేస్తాం. అయితే ఒక్కొక్క పదార్థానికి ఒక అంతరార్థం అనేది ఉంటుంది అని చెప్తారు పెద్దలు మనకి. అంటే మనకి ఏదైతే బాధ తీవ్రత ఏదైతే ఉందో ఆ పదార్థానికి సంబంధించిన దాంతో ఈశ్వరుడికి అభిషేకం చేసినట్టు అయితే ఆ బాధ నివృత్తి అవుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని కావాలనుకుంటున్నారో వాళ్ళు గంగాజలంతో ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవచ్చు. అలాగే కాస్త అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఆవు పాలతో అభిషేకం చేసుకోమని, అలాగే ఐశ్వర్యాన్ని కోరుకునే వాళ్ళు పెరుగుతో స్వామివారికి అభిషేకం చేసుకోమని, అలాగే మేము చేసేదానికి పుణ్యం కావాలి అనుకున్న వాళ్ళు చందనం అంటే గంధంతో కానీ మనం అభిషేకం చేసుకోమని చెప్తారు. అలాగే విభూది కానీ, తులసి దళాలు కానీ వీళ్ళతో కానీ చేసుకున్నప్పుడు ఇక్కడ కూడా దీర్ఘాయుర్దాయము, ఐశ్వర్యము ఇవన్నీ కూడా కలుగుతాయి. అలాగే ఈ విభూతితో చేసినప్పుడు ఐశ్వర్యంతో పాటు జ్ఞానం, అంటే ఐశ్వర్యము అంటే ఇక్కడ డబ్బనే కాదు, జ్ఞానం కూడా ఐశ్వర్యాన్నే ఇస్తుంది. కాబట్టి ఇలా చేయడం. అలాగే మనం ధూపం వేయడం ద్వారా, అంటే అభిషేకం అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి ఏం చేస్తారు? ధూపం వేస్తారు. ఈ ధూపం ఏం చేస్తుంది అంటే మనకి ఐశ్వర్యాన్ని ఇస్తుంది మనకి. అందుకనే చూడండి, ఇంట్లో కూడా మనకి ప్రతిరోజు ధూపం వేయమని చెప్తాం. ఎందుకంటే ఆ ఇంట్లో ఉండే దరిద్రాన్ని ప్రాలదోలడానికి ఈ యొక్క ధూపం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మనకి ఈ దీపం ఏం చేస్తుందయ్యా అంటే మనకి జ్యోతిస్వరూపంగా చెప్తాం. మనకి ఆ ఎదురుకుండా ప్రతిమ ఉన్నా లేకపోయినా భగవంతుడిని జ్యోతిస్వరూపంగా భావించుకుంటాం. కాబట్టి ఇక్కడ మనకి దీపాన్ని వెలిగించడం ద్వారా మనకి జ్ఞానం కలుగుతుంది అని చెప్తారు. అలాగే నైవేద్యం పెట్టడం ద్వారా దీర్ఘాయువు, తృప్తి కలుగుతుంది. అందుకనే కదా మనకి నైవేద్యం ఎందుకు అంటే మన అన్నం ఎందుకు తింటాం? తృప్తి. అలాగే భగవంతుడికి కూడా మనకి ఈ నైవేద్యం పెట్టడం ఆయన తృప్తి చెందడానికి. ఎప్పుడైతే ఆయన తృప్తి చెందుతాడో మనకి దీర్ఘాయుర్దాయం అనేది పెరుగుతుంది. అలాగే తాంబూలం వేసుకోవడం ద్వారా భోగభాగ్యాలు కలుగుతాయి అని చెప్పడం అనేది కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్పినా కూడా అభిషేకము, గంధము సమర్పించడం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం ఈ ఉపచారాలు ఎవరైతే చేస్తారో వీళ్ళకి తప్పకుండా వాళ్ళకి ఈ యొక్క ఈ భగవంతుడికి చేసే ఉపచారాలు ఈ 6 ఉపచారాలు చేయడం ద్వారా తప్పకుండా వాళ్ళకి భగవంతుడి యొక్క కరుణా కటాక్షాలు వాళ్ళకి అనుకూలంగా ఉంటాయని, వాళ్ళకి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారని, నిత్య దీపం దరిద్రనాశనం అని చెప్తాం. కాబట్టి ఏ ఇంట్లో అయితే కనీసం ఈ 6 ఉపచారాలు చేస్తారో వాళ్ళ ఇంట్లో దరిద్రానికి అసలు ఆస్కారం ఉండదని చెప్పి పెద్దలు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా తప్పకుండా సాధ్యమైనంత వరకు 16 ఉపచారాలతోనూ చేయడం, లేదా ఇప్పుడు మనం చెప్పుకున్న 6 ఉపచారాలతోనైనా సరే విధి విధానంగా చేసుకోవడం ద్వారా ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా కలుగుతుంది. అలాగే ఆ ఇంటి యజమానికి, ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులకు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోనూ తులదూగుతారు అని చెప్పి మనకి పెద్దలు చెప్పడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.